హాయ్ ఆస్పిరెంట్స్, తెలుగు మెథడాలజీ వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తున్నాము. అందులో భాగంగా నిన్న కరికులం అనేది చూసాము. అదేవిధంగా సిలబస్ అంటే ఏంటి అనేవి క్లారిటీగా తెలుసుకున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి డే 20 వీడియో అండి. ఈ డే 20 వీడియోలో మిగిలిన ప్రణాళికల గురించి చూద్దాము. సో వార్షిక ప్రణాళిక అండ్ యూనిట్ ప్రణాళిక అండ్ పీరియడ్ ప్రణాళిక, ఈ 3 ప్రణాళికలు ఏంటి అనేవి ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటూ వెళ్దాము. సో మ్యాక్సిమం ఈ ప్రణాళికలు టాపిక్ నుంచి కరికులం, లేదంటే సిలబస్, లేదంటే సంస్థాగత ప్రణాళిక, లేదంటే ఈ 3 ప్రణాళికలు, వీటి నుంచే బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. అండ్ రేపటి వీడియోలో ఈ టాపిక్స్ నుంచి ఏ బిట్స్ వచ్చాయి అనేది గ్యాదర్ చేసి వాటన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో పెడతాను. సో అదొక్కటి చూసుకోండి. ఇప్పుడు మనం చెప్పిన వీడియోకి అండ్ అక్కడ బిట్ ఫ్రేమ్ అయిన విధానంకి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే, సో నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయి. అదొకటి టీఎల్ఎం టాపిక్ ఒకటి, ఇంకొకటి ఎవాల్యూషన్ టాపిక్ ఒకటి. ఈ 2 కంప్లీట్ చేస్తే కంప్లీట్గా తెలుగు మెథడాలజీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ ప్రణాళికల టాపిక్లో ఇంకా కొన్ని పాఠ్యపథకాల గురించి ఇచ్చాడు. అంటే ఒకటి అంకాత్మక పాఠ్యపథకము, నెక్స్ట్ లలిత కళాత్మక పాఠ్యపథకము, నవ ప్రవర్తన పాఠ్యపథకము. వీటి గురించి అంత ఇన్ డీటెయిల్గా చూసుకోవాల్సిన అవసరం లేదు. వీలైతే కంపల్సరీగా టీఎల్ఎం ఎవాల్యూషన్ టాపిక్ అయిపోయిన తర్వాత వాటి గురించి కూడా ఒక వీడియో పెడతాను. సో ఇప్పటి మట్టుకు మనం ఈ 5-6 చూసుకుంటే సరిపోద్దండి. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వార్షిక ప్రణాళిక గురించి డిస్కస్ చేద్దాము. చూడండి, వార్షిక ప్రణాళిక అంటే దీన్నే ఏమని పిలుస్తారండి? ఇయర్ ప్లాన్ అని పిలుస్తారు. నేను ఏమని చెప్పాను? ఈ వార్షిక ప్రణాళిక కావచ్చు, యూనిట్ ప్రణాళిక కావచ్చు, అదేవిధంగా పీరియడ్ ప్రణాళిక, ఈ 3 కూడా దేనికి సంబంధించిందని చెప్పాను? పాఠ్య పుస్తకంలోని విషయాలను బోధించడానికి సంబంధించిన ప్రణాళికలు ఏంటి అంటే ఈ 3 ప్రణాళికలు అని చెప్పాలి. ఓకే, అంటే పాఠ్య పుస్తకంలో మెన్షన్ చేసిన ప్రతిదీ బోధించాలంటే ఈ 3 ప్రణాళికల ద్వారానే సాధ్యమవుతుంది. సో ఇందులో వార్షిక ప్రణాళిక ఇందులోనే ఉంది కదండి. వార్షిక అంటే ఇయర్, అంటే ఇయర్కి సంబంధించిన ప్లాన్ని రెడీ చేసుకోవడమే ఇయర్ ప్లాన్ అని పిలుస్తారు. ఓకే, అంటే ఒక విద్యా సంవత్సర కాలంలో విద్యార్థికి బోధించాల్సిన అంశాల గురించి కావచ్చు, లేదంటే విద్యార్థి సాధించాల్సిన విద్యా ప్రమాణాల గురించి ఆ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఒక ప్రణాళిక రాసుకుంటారండి. ఓకే, ఎప్పుడు రాసుకుంటారు? విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఒక ప్రణాళిక రాసుకుంటారు. దేనికి సంబంధించి? విద్యార్థి సాధించాల్సిన సామర్థ్యాల గురించి కావచ్చు, లేదంటే విద్యా ప్రమాణాల గురించి కావచ్చు. విద్యా సంవత్సర ప్రారంభంలో ఒక ప్రణాళిక రాసుకుంటే దాన్నే ఇయర్ ప్లాన్ అని పిలుస్తారండి. ఓకే, సో ఇక్కడ పాయింట్ చూడండి. ఒక సంవత్సర కాలంలో ఒక తరగతి గదిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళికనే వార్షిక ప్రణాళిక అంటారు. ఓకే, అంటే ఒక ఇయర్కి సంబంధించి రాసుకునే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. సో విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే వార్షిక పథకం అంటారు. క్లియర్ ఇది. సో ఇందులో ఒక 2 వ్యక్తులను గురించి మెన్షన్ చేశాడు. కంపల్సరీ వారి గురించి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అలాన్ లైకెన్, ఇతని గురించి ప్రీవియస్ స్టేట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది. చూడండి, భవిష్యత్తుని వర్ధమానంలోనికి తీసుకొని వచ్చి దాని గురించి పాటుపడడమే, ఓకే, పాటుపడడమే ప్రణాళిక అన్నది ఎవరు అంటే అలాన్ లైకెన్. ఓకే, భవిష్యత్తుని వర్ధమానంలోనికి తీసుకురావాలి, దానికోసం పాటుపడాలి. ఇలా పాటుపడితే దాన్ని ప్రణాళిక అని ఎవరన్నారు అంటే అలాన్ లైకెన్ అన్నాడు. నెక్స్ట్ వైడోర్ ఏమన్నాడు అంటే ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరుకోవడానికి వరుస క్రమంలో, చూడండి, వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియనే ప్రణాళిక అన్నది ఎవరు అంటే వైడోర్ అన్నాడు. ఓకే, వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ అన్నది ఎవరు అంటే వైడోర్. ఓకే, ఈ 2 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మరి వార్షిక ప్రణాళికలో ఏ అంశాలను పొందుపరుచుకోవాలి అని చూసినట్లయితే విద్యార్థులు ఏ సామర్థ్యాలను సాధించాలి అనొకటి, నెక్స్ట్ ఒక్కొక్క పాఠానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ టీఎల్ఎం అనేది ఏమేమి అవసరం అవుతుంది, నెక్స్ట్ నెలవారీగా నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు ఏంటి, అండ్ సామర్థ్యాల అభివృద్ధికి నిర్వహించే కార్యక్రమాలు ఏంటి, అండ్ సిసిఈకి సంబంధించిన అంశాలు. వీటన్నింటినీ కూడా వార్షిక ప్రణాళికలో పొందుపరచాల్సిన అంశాలండి. ఓకే, ఒకటే వార్షిక ప్రణాళిక అంటే ఏంది? ఒక ఇయర్కి సంబంధించిన ప్లాన్ని రెడీ చేసుకోవడం. ఓకే, ఒక ఇయర్కి సంబంధించి ఒక ప్లాన్ని రెడీ చేసుకుంటే
అదే వార్షిక ప్రణాళిక అనేది గుర్తుపెట్టుకుంటే ఎలాంటి బిట్ వచ్చినా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ప్లాను. దీన్నే పాఠ్య విభాగ ప్రణాళిక అని పిలుస్తారండి. మరి యూనిట్ ప్లాన్ అంటే ఏందండి? ఇప్పుడు ఇయర్ ప్రణాళిక అంటే మొత్తం ఇయర్కి సంబంధించి రాస్తాం. మరి యూనిట్ ప్లాన్ అంటే ఏంది? ఆల్రెడీ మనం ఒకటి సిలబస్ అనేది చూసాం. ఓకే, విషయ ప్రణాళిక చూసాం. ఆ విషయ ప్రణాళికలో కొన్ని టాపిక్స్ ఇస్తాడు. అంటే 1, 2, 3, 4, 5, 6 అనుకుంటా ఒక్కొక్క క్లాస్లో కొన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తాడు. ఎగ్జాంపుల్గా ఒక 10 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. సో ఆ 10 చాప్టర్స్ ఉన్నాయి కదండి. ఈ 10 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్ ఉంది కదా. ఈ ఒక్కొక్క చాప్టర్ని బోధించడానికి మనం రాసుకునే ప్రణాళికనే యూనిట్ ప్రణాళిక అంటారండి. ఓకే, చూడండి ఇక్కడ ఒక పాఠాన్ని ప్రాతిపదికగా తీసుకొని, అంటే ఇక్కడ ఒక లెసన్నే తీసుకున్నాం కదండి. ఒక లెసన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ పాఠ్య బోధనకు అవసరమైన పీరియడ్లను దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికనే యూనిట్ ప్రణాళిక లేదా సమగ్ర పాఠ్య ప్రణాళిక అంటారు. ఓకే, చూడండి సిలబస్లో ఒక 10 టాపిక్స్ మెన్షన్ చేశాడు. అందులో ఒక్కొక్క టాపిక్ని తీసుకొని దానికి ప్రణాళిక రాస్తున్నాం అంటే అది యూనిట్ ప్లాన్ అవుతుంది. ఓకే, అంటే ఒక పాఠాన్నే యూనిట్గా తీసుకుంటాం. ఓకే, మరి పీరియడ్ ప్రణాళిక అంటే ఏంది అని చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనది ప్రణాళిక అనేది తీసుకుందామండి. ఈ ప్రణాళికలు అనే ఒక టాపిక్ మెన్షన్ చేశాడు. ఇందులో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయండి? ఈ ప్రణాళికలు అనేది ఒక టాపిక్ నేమ్ పెట్టాడు. దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని ఎన్ని చెప్పాను? సంస్థాగత ప్రణాళిక అని చెప్పాను, కరికులం అని చెప్పాను, అదేవిధంగా సిలబస్ అని చెప్పాను. ఇప్పుడు చూస్తున్నాం వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, అంకాత్మక పాఠ్యపథకం, లలిత కళాత్మక పాఠ్యపథకం, ఇలా ఎన్నో సబ్ యూనిట్స్ ఉన్నాయి. అవునా? సో వీటన్నింటికీ కలిపి ఒక ప్లాన్ని రెడీ చేస్తే అది యూనిట్ ప్లాన్ అవుతుంది. ఓకే, వీటన్నింటికీ కలిపి ప్లాన్ రెడీ చేస్తే యూనిట్ ప్లాన్. లేదు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క దానికి సపరేట్గా తీసుకొని ఒక ప్లాన్ని రెడీ చేస్తే, అంటే ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ని తీసుకొని ఒక ప్లాన్ని రెడీ చేస్తే అది పీరియడ్ ప్రణాళిక అవుతుంది. ఓకే, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న పాఠ్య ప్రణాళిక అనే టాపిక్ మొత్తానికి సంబంధించి ఒక ప్లాన్ రాస్తున్నాం కాబట్టి దాన్ని యూనిట్ ప్లాన్ అంటారండి. ఓకే, చూడండి యూనిట్ ప్రణాళికకు కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే పాఠ్య విభాగ పథకము, సమగ్ర పథకము, యూనిట్ పథకము, అంశ పథకము అని పేర్లు ఉన్నాయి. సో మరి ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే ఈ నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మట్టుకు ఏమని మెన్షన్ చేస్తాడు అంటే యూనిట్ ప్లాన్ అని మెన్షన్ చేయడు, పాఠ్య విభాగ పథకం అనే చాలాసార్లు బిట్ అనేది ఫ్రేమ్ అయింది, చూసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ భాషా బోధనలో ఒక్కో పాఠాన్ని ఒక్కో యూనిట్గా భావించాలి. అంతే కదండి, ఇలా కొన్ని లెసన్స్ ఇచ్చాడు, అందులో ఒక్కొక్క పాఠాన్ని ఒక్కో యూనిట్గా భావించడం. సో ఇలా భావిస్తే దానికి ఏకలక్షణ సంపన్నత ఉంది అని పిలుస్తారు. ఓకే, ఏకలక్షణ సంపన్నత అనే గుణం దేనికి కనబడుతుంది అంటే యూనిట్ ప్లాన్కి కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? ఒక్కో పాఠాన్ని ఒక్కో యూనిట్గా భావిస్తున్నాం కాబట్టి కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రెస్టన్ అనే అతను యూనిట్ అంటే ఏంటి అని ఒక విషయం చెప్పాడు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది, గుర్తుపెట్టుకోవాలి. పరస్పరం సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అంటారు. ఓకే, పరస్పరం సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అని ఎవరన్నారు అంటే ప్రెస్టన్ పిలవడం జరిగింది. సో ఇది ఇక్కడ యూనిట్ ప్రణాళికకు సంబంధించి జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ప్రణాళిక. దీన్నే ఏమని పిలుస్తామండి? పీరియడ్ ప్లాన్ అని పిలుస్తారు. సో మరి పీరియడ్ ప్లాన్ అంటే ఏంది? ఇందాకే చెప్పాను నేను. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇలా ఒక ఇండెక్స్ మెన్షన్ చేస్తాడు. అందులో చూసుకున్నట్లయితే ఇలా ఒక్కొక్క చాప్టర్ అనేది ఇస్తాడు. సో ఈ ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి ప్లాన్ రాస్తే అది యూనిట్ ప్లాన్ అవుతుంది. ఈ లెసన్లో ఉన్న సబ్ యూనిట్స్కి ప్లాన్ రాస్తే అది పీరియడ్ ప్లాన్ అవుతుంది. ఓకే, అంటే ఒక 45 నిమిషాల కాలంలో మనం బోధించాల్సిన అంశాన్ని తీసుకొని దానికి ఒక ప్లాన్ రాస్తే అది పీరియడ్ ప్రణాళిక అవుతుందండి. ఓకే, చూడండి ఒక పీరియడ్లో బోధించే పాఠ్యాంశ భాగమునకు రాసుకునే ప్రణాళికనే పీరియడ్ ప్రణాళిక అంటారు. సో ఒక పీరియడ్లో బోధించడానికి ఎంత నిడివి సమయం ఇస్తారండి? కేవలం 45 నిమిషాల సమయం ఇస్తారు. సో ఈ 45 నిమిషాల కాలంలో బోధించడానికి రాసుకునే ప్రణాళికనే పీరియడ్ ప్రణాళిక అంటారు. అంటే ఒక పీరియడ్లో ఒక నిర్ణీత పాఠ్యాంశాన్ని తీసుకొని ఆ పాఠ్య భాగాన్ని బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక అని పిలుస్తారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాలలో తెలుగును బోధించడానికి ప్రతిరోజు టైం టేబుల్లో కేటాయించాల్సిన సమయం ఎంత అంటే 90 నిమిషాల సమయం కేటాయించాలండి. ఓకే, దేనికి? తెలుగును బోధించడానికి 90 నిమిషాల సమయం అనేది
కేటాయించాలి. అది 1 నుండి 5 తరగతులకు 90 నిమిషాల సమయం కేటాయించాలి. సో ఇందులో మొదటి 45 నిమిషాలు ఏం చెప్పాలి, రెండవ 45 నిమిషాలు ఏం చెప్పాలి అంటే, మొదటి 45 నిమిషాల్లో బోధన అభ్యసన ప్రక్రియలు అనేవి చేయించాలండి. అదే రెండవ 45 నిమిషంలో ఈ బోధించిన అంశాల ఆధారంగా అభ్యాసాలు అంటే సంథింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లైక్ అసైన్మెంట్స్ కావచ్చు, అలాంటివి కల్పించాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక పాఠశాలలో తెలుగును బోధించడానికి టైం టేబుల్లో కేటాయించాల్సిన సమయం ఎంత అంటే 90 మినిట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదండి, అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.